మమతా బెనర్జీ బాటలోకి ఇప్పుడు ఓవైసీ వచ్చాడు. సర్ పేరుతో మీ ఓట్లు తొలగించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతోంది. ఇది ప్రమాదం, మీరు ఈ దేశ పౌరులు కాకుండా పోతారు అన్నటువంటిది. ఓవైసీ ఇంతకాలం మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, తెలంగాణలో బిగిన్ చేశారు, పాత బస్తీలో బిగిన్ చేశారు. పాత బస్తీలో ఈ బంగ్లాదేశ్ నుండి, బర్మా నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశీలు కావచ్చు, రోడ్ల మీదన ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇదివరకు పాత బస్తీకి సంబంధించినటువంటి ముస్లిం కుటుంబాల పిల్లలే ఉండేవాళ్ళు. ఆ పిన్నీసులు అమ్ముతారా, గాజులు అమ్ముతారా, స్వీట్లు అమ్ముతారు, చిన్న చిన్న పప్పు చెక్కలు ఇట్లాంటివి అమ్ముతారా, సెంట్లు అమ్ముతారు, ఇట్లాంటివన్నీ పాత బస్తీలో మహిళల పిల్లలే చేసేవాళ్ళు. అయితే క్రమంగా వాళ్ళకి మంచి ఆదాయం వచ్చేటటువంటి ఆఫీస్ బాయ్స్ లేకపోతే ఇంకొకటి ఉద్యోగాలు వస్తున్నాయి, ప్లంబర్ ఇంకోటి. దాంతో ఈ చీఫ్ రేట్లకి అంటే ఇది వచ్చే లాభం రోజుకి మొత్తం మీద కలిపితే 500-1000 రూపాయలే వస్తుంది. కాబట్టి దీనికంటే అది బెటర్ అన్నట్టు వెళ్ళిపోయారు. దాంతో ఈ బంగ్లాదేశీలు, రోహింగ్యాలనే పట్టుకొచ్చుకున్నారు. వాళ్ళని తీసుకొచ్చే ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎక్కువ పనిచేస్తున్నారు. అయితే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకున్నప్పుడు అబ్బాయిలు దొరకనటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, పేద కుటుంబాలు వాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేసినాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, బర్మా నుంచి వచ్చిన వాళ్ళకి పిల్లలు కూడా పుట్టున్నారు. ఇప్పుడు వాళ్ళ అసలు అంటే ఇప్పుడు అబ్బాయి కరెక్ట్, వాళ్ళ అమ్మ కరెక్ట్, వాళ్ళ నాన్న ఈ దేశం వాడు కాదు. ఇవి ఇప్పుడు బయటకు వస్తాయి, లెక్కలు వస్తాయి. ఓ రకంగా పరోక్షంగా రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. మేము బంగ్లాదేశ్ నుండినో, బర్మా నుండినో, పాకిస్తాన్ నుండినో, ఆఫ్ఘనిస్తాన్ నుండినో వచ్చిన వాళ్ళని ఇక్కడ సెటిల్ చేస్తాం. వాళ్ళని ఈ పౌరులుగానే చూడు, నువ్వు నీ ఆఫీసర్లతో చెప్పు, ఎందుకంటే నీకు మాకు పరోక్ష సంబంధాలు బలంగా ఉన్నాయి కాబట్టి. లేదంటే కనుక నీతో గొడవ పెట్టుకుంటాం, తగవలు పెట్టుకుంటామని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు ఓవైసీ.